ఈ సమయంలో మరి మీతో ఉండడం చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే చర్చి బిల్డింగ్ ఓపెన్ అయిన నుంచి ఈరోజు మీతో పంచుకోవడం మొదటిసారి. మరి ఈరోజు కొత్తపూట వెళ్ళవలసినప్పుడు కూడా వర్షం కారణంగా నమ్మడం జరిగింది. అందుకే మీతో ఈరోజు నేను దేవుని వాక్యం పంచుకునే అవకాశాన్ని దేవుడు కల్పించాడు. అందుని బట్టి మన దేవునికి ఎంతైనా కృతజ్ఞత చెల్లిస్తూ ఆయన పాదములకు నమస్కరిస్తూ, అలాగే చేరువచ్చిన మీ అందరికీ మా రక్షకుడు ప్రభువుని యేసుక్రీస్తు వారి పేరిట తెలియజేస్తూ వాక్య భాగంలోకి మనం ప్రవేశిద్దామండి. ప్రేమైన దేవుని సగమా, ఈ సమయంలో మనం గమనించినప్పుడు ప్రతి వ్యక్తి కూడా ఈ లోకంలో బ్రతికే సందర్భంలో తన జీవిత కాలంలో తనకున్న స్థితిని బట్టి, లేక తనకున్నటువంటి టాలెంట్ని బట్టి, లేక పరిసర లేక ప్రభావాన్ని బట్టి, పరిస్థితులను బట్టి అతిశయించడానికి కోరుకుంటున్నారు. అయితే ఇప్పుడు మనం గమనిస్తున్న విషయం ఏంటంటే, ప్రతి మనుష్యుడు కూడా లేక ప్రతి క్రైస్తవుడు కూడా వాస్తవానికి ఎక్కడ అతిశయించాలనే విషయాన్ని మనం ఇప్పుడు ఆలోచించబోతున్నాం. ఎందుకంటే మనిషికి అతిశయం అనేది ఎప్పుడు వస్తుందంటే తాను సాటిస్ఫాక్షన్ అయినప్పుడు, అంటే తాను సంతృప్తి ఎప్పుడైతే దేని వల్ల పొందగలుగుతాడో అప్పుడు దాన్ని బట్టి ఆనందంగా ఫీల్ అవుతూ లేక సంతోషంగా ఫీల్ అవుతూ, ఇక అదే నాకు ఉన్నతమైన స్థితి కాబట్టి ఈ ఆనందానికి కారణమైనటువంటి ఈ పరిస్థితి మరి నాకు చాలా బాగుందని చెప్పేసి దాన్ని బట్టే 10 మందితో పంచుకుంటూ, దాన్ని బట్టి 10 మందితో కూడా సంతోషించడానికి కోరుకుంటాడు. అది బలం కావచ్చు, లేక టాలెంట్ కావచ్చు, ఏదంటే తనకు ఏదైతే తృప్తినిస్తుందో ఆ యొక్క వాటి మీదనే మనిషి ఫోకస్ పెట్టి వాటి ద్వారా తన జీవితాన్ని తృప్తికరంగా కొనసాగిస్తూ ఇక వాటి మీదే తన జీవితాన్ని గడపడానికి ఇష్టపడుతుంటాడు. కానీ క్రైస్తవుడైన వాడు ఈ లోకంలో ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి అన్న విషయాన్ని గమనిస్తే బైబిల్ గ్రంథము మనకు చాలా క్లియర్గా వ్రాస్తున్నాడు. ఎందుకంటే మనిషి ఈరోజు తనకున్నటువంటి ఇచ్చిన దేవుడిచ్చిన ఈ జీవిత కాలంలో తన యొక్క స్థితిని బట్టి అతిశయించేటువంటి కార్యక్రమం ఉందే. కానీ ఈ విషయాన్ని ఎక్కడ అనేది ఏది కరెక్ట్ అయిన ప్లేస్, ఏది సరైనదనే విషయాన్ని ఈరోజు గమనించలేకపోతున్నాడు. అలా గమనించకపోవడం గల కారణం ఏంటి అంటే లేఖన భాగంలో మరి మనం గమనించినప్పుడు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచన భాగాన్ని మనం గమనించగలిగితే అక్కడ ఉన్నటువంటి మాటలు మరి మనకు చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచన భాగం. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండునట్లు ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలిగజేశాను. ఇక్కడ సువార్త ప్రకాశము ప్రకాశింపబడినట్లు అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు, అవిశ్వాసులు అంటే క్రైస్తవుల క్రీస్తు ధరించని వారు, లోకంలో ఉన్నవారు. కాబట్టి అవిశ్వాసులు, ఇక అవిశ్వాసులకు మనోనేత్రాలు గుడ్డితనం కలిగించింది. క్రైస్తవులైన వారు ఏం చేస్తున్నారంటే క్రైస్తవులైన వారి గురించి మనం ఆలోచించగలిగితే, అయితే ఇక్కడ క్రైస్తవుడి స్థితి కూడా ఒకసారి ఆలోచిద్దాం. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం భాగం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం భాగం. అందులో మనం గమనించినప్పుడు ఆయన రాస్తున్నటువంటి మాటలు నిజంగా యాకోబు రాసిన పత్రిక క్రైస్తవుడికి చాలా చాలా ఉపయోగకరమైనది. మరి ముఖ్యంగా క్రైస్తవుని యొక్క జీవితం ఎలా ఉండాలి అనే విషయాన్ని చాలా విపులంగా వివరంగా
వివరించేటువంటి వాడు మరి యాకోబు. అందుకే యాకోబు పత్రిక క్రైస్తవ జీవితం ఎలా ఉండాలి అని ఎవరికైనా తెలియాలంటే యాకోబు పత్రిక చదవండి, మీకు చాలా క్లియర్గా అర్థమైపోతుంది. అందుకే అందులో మనం గమనించినప్పుడు ఈరోజు ప్రతి మనిషి ఎలా ఉన్నాడు అంటే లేఖన భాగాన్ని ఒక్కసారి మనం గమనిద్దాం. 1వ అధ్యాయం యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం భాగాన్ని మనం గమనించినట్లయితే 23వ వచన భాగాన్ని మనం గమనిద్దామండి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకును మనుషుని పోలి ఉన్నాడు. అంటే ఈరోజు సోకాళ్ళు క్రైస్తవులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారంటే వాక్యం వింటున్నారు కానీ వినువారిగా ఉంటున్నారు కానీ వాక్యమును లేక దాని ప్రకారం వాక్య ప్రకారం ప్రవర్తింపని వాడుగా ఉన్నాడు. అందుకే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనిషిని పోలి ఉన్నాడు. అంటే మనమందరం ఉదయం లేస్తే వెంటనే ఫ్రెష్ అప్ అయిన తర్వాత బడికో లేక స్కూల్కో మన డ్యూటీలోకి వెళ్ళేటప్పుడు అద్దం దగ్గర వెళ్తాం. అద్దంలో చూసుకున్నాం, మన ముఖం చూసుకున్నాం, బాగుంది అనుకుంటాం, వెళ్తాం. కానీ బయటికి వెళ్ళిన తర్వాత నీ మగం ఎలా ఉంది అంటే నా మగం నాకే తెలియదన్నా ఉంటుంది. ఎలా ఉంటుంది పరిస్థితి? ఒక ఫోటో చూపించి ఈ ఫోటో ఉన్నది ఎవరైనా అది నీ ఫోటే, కానీ ఆ ఫోటో చూపించినది ఎవరు అంటే ఇది ఎవరో నాకు తెలియదంటే అది ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది. అవునా? అది హాస్యాస్పదమే కాదు, చూసేవారు కూడా మరి ఏ విధంగా వారు నిర్ణయానికి వచ్చేస్తారంటే వారు మానసికమైన స్థితి బాగుందని బాగోలేదనే స్థితికి వచ్చేస్తారు. అంటే ఈరోజు అన్యులైన వారికి ఏమో యుగ సంబంధమైన దేవత గుడ్డితనం కలిగించింది. ఓకే, తర్వాత క్రైస్తవులైన వారికైతే వారు వాక్యం వింటున్నారు, సత్యంలో వింటున్నారు, కానీ సత్యంలో విన్నప్పటికీ కూడా దాని ప్రకారంగా ప్రవర్తించడానికి వారు సిద్ధపడ్డారు. అలా సిద్ధపడకపోవడం చేత, అలాగే అన్యులైన వారు గుడ్డితనం కలిగి ఉండడం చేత అసలు ఈరోజు మనిషి ఎలా ఏ విషయంలో తాను అతిశయపడాలో లేక ఏ విషయంలో తాను సంతృప్తికరమైన వాడు సంతృప్తి చెందాలో అనే విషయము అర్థం కాని వాడుగా ఉన్నాడు. అందుకే ఒకరొకరు అంటే ఒక్కొక్క ఫీల్డ్ అండి, మరి స్పోర్ట్స్ అనే వాళ్ళైతే, స్టడీ అనే వాళ్ళైతే ఒకరొకరికి ఒక రకమైనటువంటి ఫీల్డ్ ఉంటుంది. కాబట్టి వారు దాంట్లో వచ్చేటువంటి ఆ యొక్క తృప్తిని బట్టి ఇదే మాకు జీవితానికి సంతృప్తి అనుకుని అక్కడితో ఉంటున్నారు. కానీ ఇవన్నీ గమనిస్తే వెళితే ఇవన్నీ కూడా ఒకనాడు ఏమైపోతాయంటే మనిషి తృప్తిని అందివ్వలేదు. అవి అంతవరకే. ఖచ్చితంగా క్రైస్తవుడైన వాడు ఈ సమాజం ఉన్నాడంటే లోకానికి ఒక మోడల్గా, ఒక మాదిరికరంగా ఉండవలసిన వాడుగా ఉన్నాడు. ప్రపంచంలో క్రైస్తవుల స్థానం ఏంటంటే ప్రపంచమంతా కూడా తల ఎత్తి ఎవరు చూడాలంటే క్రైస్తవులు చూడాలి. క్రైస్తవులు చూడాలి అంటే క్రైస్తవుడు ఎలా ఉండాలో ఒక్కసారి ఆలోచించాలి. అందుకే మనము ఈరోజు ఈ విషయాన్ని చూడబోతున్నాం. కాబట్టి ఈ క్రైస్తవుడి యొక్క మరి మానసిక పరిస్థితి కానీ లేక అతని యొక్క సంతృప్తికరమైన జీవితం కానీ ఎక్కడ ఉంటుంది అంటే వాస్తవానికి లేఖంలో గమనించినప్పుడు ఒక మాటను చూడగలుగుతున్నాం. అది యాకోబు రాసిన పత్రిక చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం భాగం, అందులో మనం గమనించినప్పుడు 9వ వచన భాగం చూస్తే దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలెను. దీనుడైన సహోదరుడు. దీనుడు అంటే దీనుడు అనగా 2 అర్థాలు వస్తాయి. ఒకటి లేవి అని కూడా వస్తుంది, కానీ ఇక్కడ చెప్పినటువంటి విషయం ఏంటంటే దీనుడు అంటున్నాడంటే ఇక్కడ చెప్పబడ్డాడు దీనత్వం అనేది దేవుని విషయంలో, ఆత్మ సంబంధమైన విషయంలో మనం గమనించాలి. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారి మరి కొండ మీద ప్రసంగం, ఆ ప్రసంగం అందరూ కూడా మరి గుర్తుగా ఉంటుంది, అందరికి కట్టదబడి ఉంటుంది. అందుకే 5వ అధ్యాయంలో వచ్చినప్పుడు ఆత్మ విషయమై ఓకే
కాబట్టి ఇక్కడ గమనించండి, అంటే దీనుడు అంటే క్రైస్తవుడు అంటే దేవుని విషయంలో దేవుని పిల్లలుగా దేవుని వాక్య ప్రకారంగా క్రీస్తులో తన యొక్క జీవితాన్ని ఆరంభించేటువంటి వాడుగా ఉన్నాడు, మరి దీనుడుగా ఉన్నాడు. కాబట్టి దీనుడైన సహోదరుడు తను కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలను. ఇక్కడ కొద్దిగా మనం ఆలోచించాలి. ఒకవేళ మనం ఈ సందర్భం ఈ మాట లోక సంబంధంగా ఉన్న దీనత్వం గురించి అనుకుందాం అనుకోండి. లోక సంబంధంగా దీనుడు అంటే లేనివాడు, లేనివానికి ఉన్నటువంటి ఉన్నత దశ ఏంటి? ఉండేవాడు మన స్థితి ఏంటంటే పూర్ అంటే లేనివాడుగా ఉన్నాడు. మరి వాళ్ళ ఉన్నత దశ ఏంటంటే ఒకవేళ అలా అనుకుంటే కూడా అమ్మ ఈ పూట గడిచిపోయింది అని తృప్తి పడవచ్చు, తప్పేం కాదు. కానీ ఇక్కడ చెప్పినటువంటి విషయం ఏంటంటే ఉన్నత దశ అన్నాడంటే ఉన్నత దశ. అందుకే దీనుడుగా ఉన్న వాడికి ఉన్నత దశ ఏంటి అంటే సమాజంలో తాను ఎంతగా బ్రతికినప్పటికీ కూడా ఎలా ఉన్నప్పటికీ కూడా దీనుడైన వాడికి దేవుడు చెప్పిన ఉన్నత దశ ఏంటంటే లేఖనంలో గమనించినప్పుడు ఒక మారు గమనిద్దాం. చూడండి, లేఖన భాగంలో మనం చూడగలిగితే దేవుడు ఈ మాట ఈ విధంగా రాయించాడు. ఆయన రాయించినటువంటి మాటలు మనం ఒక్కసారి ఆలోచించగలిగితే ఆయన చెప్పినటువంటి మాట నిజం కదా, ఎంత కరెక్ట్గా అంటే అనిపించగలుగుతుందండి. ఇక్కడ ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయము ఇందులో గమనించినప్పుడు 20వ వచన భాగం గమనించండి. మన పౌరస్థితి పరలోకమునందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాం. మన పౌరస్థితి ఎవరి పౌరస్థితి? ఎవరి పౌరస్థితి? ఎవరైతే క్రీస్తుని విశ్వాసం నుంచి తానుగా మరి దీనుడుగా ఉంటున్నాడో అలాంటి వారి పరిస్థితి. కాబట్టి క్రైస్తవుని యొక్క పరిస్థితి ఏంటంటే మన పౌరస్థితి ఎక్కడుందట అంటే భూమి మీద మనం ఎంత ఉంది అని కాదు, కానీ లేక ఏమీ లేదా అనే ప్రశ్న కాదు. కానీ క్రైస్తవుడు అయినాడంటే అతడు దేవుని విషయంలో దేవుని మాటను బట్టి ఆత్మ విషయంలో దీనుడుగా ఉన్నాడు అంటే అతని కలిగినటువంటి ఉన్నత దశ ఏంటి అంటే అది పౌర స్థితి. ఎక్కడుందంటే అది పరలోకము కదా. మరి ఈ పౌరస్థితికి మరి ఎవరెవరు కారకులుగా అంటే ఎవరెవరు వారసులుగా ఉన్నారు అంటే ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక గమనించండి అని అంటున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయ భాగాన్ని మనం గమనించినట్లయితే అక్కడ ఉన్న విషయాలు మరి మనం చూస్తుంటామండి. ఏమంటారంటే 26 నుంచి మనం గమనిద్దాం, 28 వరకు వచ్చిన భాగం చూద్దాం. మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మము మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గమనించండి, ఇక్కడ ఇందులో యూదుడని క్రీస్తు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. కాబట్టి దేవుడి దగ్గరకు వచ్చేసరికి ఏమైపోయిందంటే దాసుడు లేదు, స్వతంత్రుడు లేదు, పురుషుడు లేదు, స్త్రీ అని లేదు. అంటే దేవుని యొక్క ఆ ఉన్నతమైనటువంటి దర్శనం లేక ఉన్నత స్థితిని పొందడంలో దేవుడు అందరికీ కూడా అవకాశాన్ని కల్పిస్తున్నాడు. అయితే మనందరూ కూడా క్రీస్తులో ఆయన కుమారులుగా ఉండవలసిన వారు ఉన్నాం. అందుకే ఆత్మ విషయమై దీనులైన వారు ఉంటారు. కాబట్టి ఈ మాట మనం గమనించగలిగితే నిజంగా ఒక దీనుడికి ఉన్నత దశ ఏంటంటే దేవుడు చేసిన వాగ్దానమే. దేవుడు చేసిన వాగ్దానం ఏంటంటే పరలోకము పొందడమే. అందుకే మనం నిజంగా గమనించినప్పుడు యేసుక్రీస్తు వారు కూడా మాట్లాడుతున్నాడు, నాయన భూమి మీద ఉన్నంత కాలం కూడా మరి ప్రభువాన్ని పిలవద్దండి, నా తండ్రి చిత్త ప్రకారంగా చేయండి. ఎందుకు అలా? ఎవరైతే తండ్రి చిత్త ప్రకారం చేస్తారో వారే పరలోక రాజ్యంలో. కాబట్టి ఈ సంగతి మనం గమనించండి. కాబట్టి మనం లోకంలో పెద్దలుగా ఉన్నా ధనవంతులుగా ఉన్నా ఏ స్థితిలో ఉన్నా మనకు కావాల్సింది ఏంటంటే
దేవుని యందు భయము భక్తి అంటే దేవుని యందు మనం అతిశయించాలి. నిజంగా ఒకసారి మనం లేఖన భాగాన్ని గమనించగలిగితే మనకి ఇద్దరు తెలుసండి. ఎవరు? లాజరు తెలుసు, ధనవంతుడు తెలుసు కదా. లాజరు ఏ స్థితి ఎందుకు సంతోషించాడు? ఆయన లాజరు ఏ పరిస్థితిలో సంతోషించాడు? పోనీ అతను ఏ స్థితిలో ఉన్నాడు? అప్పటికి ఇంకా క్రైస్తవ అంటే మాంసం అనేది కార్యక్రమం అనేది లేదు అప్పటికి. కానీ అప్పటికి అతనికి ఉన్న పరిస్థితి ఏంటంటే దేవుడు. కానీ ఫిజికల్గా ఏ స్థితిలో ఉన్నాడు? ఫిజికల్గా లాజరు ఏ స్థితిలో ఉన్నాడు? లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఏ స్థితిలో ఉన్నాడు? ఈరోజు ప్రపంచంలో ఎవరికి కూడా ఆ స్థితి లేదండి. ప్రపంచంలో ఎవరికి కూడా ఆ పరిస్థితి లేదు. ఎవరు కూడా ఆ పరిస్థితిని ఇష్టపడరు కూడా. లూకాసు వార్త 16వ అధ్యాయ భాగాన్ని మనం గమనించగలిగితే అక్కడ 21 వచ్చిన కదమ్మా, వచ్చిన 20 వచ్చిన చదువునా. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండెను. ధనవంతుని ఇంటి వాకిట. ఇంకా చదువున్నాను. అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకున్న గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాడి కురుపులు నాకెను. ఎంత ధన్యతలు కదండి. కుక్కలు వచ్చి నాకెను అంటాడు. అంటే మనమైతే వాస్తవానికి ఇది గమనించగలిగితే చాలా కుక్కలు నాకే అంటారు అనుకుంటాం. కానీ ఆ స్థితిలో ఉన్నప్పటికీ మరి లాజరు ఏం చేశాడు? లాజరు ఎట్టి ఆ స్థితి యందు దేవునికి వ్యతిరేకంగా ఏ కార్యం చేయలేదండి. దేవుని అతిశయించాడు. అందుకే అతిశయించాడని చెప్పడానికి గల ఎవిడెన్స్ ఏంటంటే కింది వచనంలో చూస్తే అబ్రహాము అంటున్నాడు, నాయన అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖమును అనుభవించుతివి అని లాజరుతో మరి ధనవంతుడితో అంటున్నాడు. అలాగుననే లాజరు కష్టము అనుభవించునని జ్ఞాపకము చేసుకొనుము. కానీ కష్టపడుతున్నామంటే మనమేం వెనకబడ్డాము కాదు. కానీ నిజంగా ఆ స్థితిలో కూడా దేవుని జ్ఞాపకం ఉంచుకున్నాడు. ఎందుకంటే ఒక్కసారి మనము ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. ఒకవేళ అదే పరిస్థితి మనకు వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాం చెప్పండి? అదే పరిస్థితి మనకు వస్తే దేవుని మీద ఎంత నమ్మకం పెట్టుకుంటాం చెప్పండి? ఏం దేవుడు మనకి దూషించడానికి ఇష్టపడతాం. కానీ ఇక్కడ మనం గమనించాల్సిందే లాజరు జీవితంలో అటువంటివి ఏమి కూడా లేవని చెప్పడానికి అబ్రహాము మనకు ఎవిడెన్స్గా ఉన్నాడు. కానీ అబ్రహాము అంటున్నాడు తన జీవితంలో లాజరు కష్టమును అనుభవించను అన్నాడు. గమనించాడు. కానీ అదే పరిస్థితి ఉన్నటువంటి, ఎందుకంటే అక్కడ ఆ మాట మనం ఎందుకు ఇక్కడ మనం ట్యాలీ చేస్తున్నామంటే వాస్తవానికి అక్కడ ఎవరున్నారంటే మోషే ఉన్నాడు. ఆ కాలం ఎందుకు మరి ఒకసారి ఆ కిందికి వచ్చిన బాగుంటుంది. ఎందుకంటే ధనవంతుడితో మాట్లాడుతూ అక్కడ ఎవరున్నారు, అయ్యా మాకు సహోదరులు వాళ్ళ దగ్గర పంపించు అంటే అప్పుడు ఆ అబ్రహాము ఆ యొక్క ధనవంతుడితో అక్కడ మోషేయు ప్రవక్తలను వారు ఉన్నారు. అక్కడ ఉన్నారు కాబట్టి వారి మాట వినమన్నాడు. ఆ మాట విన్నాడు కాబట్టి లాజరు అలా ఉన్నాడు. అది మనం గమనించాలి. ఓకే, కాబట్టి అక్కడ లాజరు ఏ విషయం మరి ఆనందించాడంటే నిజంగా దేవుడు చేస్తుంది. ఇలాంటి లేఖనాలను చాలా గమనిస్తే కొన్ని సంఘాలు కూడా ఉన్నాయి. తెస్సలోనిక సంఘం అయితేమి, అలాగే మనం ముందు గమనించగలిగితే మరి ప్రకటన గ్రంథాలు గమనించినప్పుడు ఆ స్మృతిలో ఉన్న సంఘము ఇవన్నీ కూడా మనం గమనిస్తే అవన్నీ కూడా వాస్తవానికి దేవునికి చాలా సమీపంగా ప్రతీకంగా ఉంటుంది కూడా. లవోదికయ సంఘం మీరు గమనించండి. లవోదికయ సంఘం అయితే మరిగా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ విషయాలు ఏమని చూడడం అంటే ఈరోజు క్రైస్తవులకు అతిశయం ఏంటంటే భూమి మీద ఉన్నటువంటి డబ్బు కాదు, బంధువు కాదు, బలగం కాదు, మరి ఏంటంటే దేవుడి యొక్క మాట, దేవుడిచ్చిన స్థితి. ఆ స్థితిలో మనం దేవుని కనపరచాలి. అందుకే చివరిగా ఒక మాట చెప్పి ముగించేస్తాను. ఇంకా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం భాగం ఇద్దరు వచ్చిన భాగం చెప్తారండి. 14 లేకపోతే 1 నిమిషం 14 21 ఉంటుంది చూడండి.
20 వచ్చిన ప్రతి వాడు ఏ స్థితిలో పిలువబడెనో ఆ స్థితిలోనే ఉండవలెను, ఆ స్థితిలోనే ఉండవలెను అనే మాట చూస్తున్నాడు. అంటే ఆ స్థితిలో ఉన్నామంటే దేవునికి ఎందు ఆ స్థితిలోనే దేవుని కొరకు బ్రతకాలంటే దేవుడే మన అతిశయం, లేక దేవుడే మన జీవిత కాలం యొక్క లక్ష్యం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఏ విషయం అతిశయించాలంటే దేవుని కొరకు నేను ఎలా బ్రతకాలి, ఏం చేయాలి, ఏం సాధించాలి, దేవుని పక్షాన నేను ఏం కొనసాగించాలి, లేక దేవుని కొరకు నేను ఏ విధంగా చేస్తే ఉపయోగపడగలను అన్నటువంటి ఆలోచన ఉందనుకోండి, వారు ధన్యులండి. వారికి దేవుడు ఆ స్థితి ఇచ్చాడు కాబట్టి ఆ స్థితిలో ఉన్నారు కాబట్టి ఆ స్థితిని బట్టే నిజంగా వారు ధన్యులుగా ఉన్నారని మనం లేఖనంలో గమనించడానికి అవకాశం ఉంది. అందుకే దేవుడైన వాడు తన కలిగిన ఉన్నత దశ, తన ఉన్నత దశ ఏంటంటే పరలోకమే. లోకంలో ఏ యొక్క పదవులు అంటే మనకు ఉన్నటువంటి పొజిషన్స్ అంటాం కదా, వాటన్నిటికంటే కూడా ఉన్నతమైనది ఏంటంటే పరలోకం. పరలోకంలో దేవుని కుమారుడుగా, పరలోకంలో దేవుని పిల్లలుగా ఉండడమే గొప్ప ఆధిక్యత అండి. అంటే అందరి నిరీక్షణ ఎలా ఉంటే అక్కడ ఉండాలి. కాబట్టి ఆ పరలోకంలో స్థానం పొందాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు దానికోసమే ప్రయాసపడాలి. ఈరోజు ఒక జాబ్ కొట్టాలన్నా, లేక ఒక డాక్టర్ కావాలన్నా, లేక ఒక ఉన్నతమైనటువంటి ప్రొఫెసర్ కావాలన్నా వాటి కోసంగా ఆహార్షలు కష్టపడుతూ ఉంటామండి. మన దేవుడు మనకి ఇచ్చే స్థితి ఏంటంటే పరలోకం ఉన్నాం కదా, దేవుడితో ఉండే ఆ యొక్క స్థలం ఉంటున్నాం కదా, ఆ స్థలం కోసంగా లేక ఆ యొక్క ఉన్న లోకం కోసం కూడా ఎంత కష్టపడుతుందో చెప్పండి, ఎంత కష్టపడుతుందో చెప్పండి. డాక్టర్ కోసం అంటే దాదాపుగా మరి ఒకవేళ ఎంబీబీఎస్ 5 ఏళ్ళు ఉండొచ్చు, కానీ ఆ 5 ఏళ్ళ కోసం ఎంతకాలం ఫౌండేషన్ ఉంటుంది? బేబీ క్లాస్ ఉంటుంది ఫౌండేషన్, అవునా? అంటే అప్పటికి ఎంతకాలం అప్పటికి దాదాపుగా 22-23 ఇయర్స్ వస్తున్నాయి. ఎందుకంటే 10th క్లాస్కి 15 ఇయర్స్ 15 అదొక 5 తర్వాత మొదలు ఇంటర్మీడియట్. కాబట్టి ఆలోచించాం. కానీ ఈ విధమైన అంతగా కష్టపడుతున్నామే. మన దేవుడితో ఉండాలన్నప్పుడు పరలోకమే మనకు ఉన్నత దశ అంటున్నాడు. అంటే ఈరోజు సమాజంలో ప్రపంచంలో ఎవ్వరు కూడా మరి అనిల్ అంబానీ కావచ్చు, ఇంకోరు కావచ్చు, ప్రపంచంలో బిల్ గేట్స్ ఎవరైనా కానీ వారికంటే ఉన్నతమైన స్థితి ఏంటంటే దశ ఏంటంటే పరలోకమే. కానీ ఆ స్థితిలో మనం వెళ్ళాలంటే ఇప్పుడు ఎంత కష్టపడుతున్నామో ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. కష్టం ఏమైనా మనైనా కష్టపడుతున్నామా? లేదండి. బుధవారం 1 గంట, శుక్రవారం 1 గంట, ఆదివారం 2 గంటలు, వారంలో 3 గంటలు లేక 4 గంటలు ఇచ్చేస్తాం. తర్వాత అంతా మనకి. కానీ ఆ ఉన్నత దశ కోసంగా మనము ప్రయాసపడాలి, పొందడానికి ప్రయాసం. అదే ఉన్నత దశ మనకు. కాబట్టి మనము మన జీవిత కాలంలో ఖచ్చితంగా ఉన్నతమైన దశ ఏంటంటే అది నిత్యత్వమే, పరలోకమే. ఇక్కడ పరలోకం పొందడం కోసంగా మనం మన జీవిత కాలంలో దేవుని యొక్క దీవులుగా బ్రతుకుతూ ఆ ఉన్నతమైన స్థితిని లేక దశను పొందే విషయంలో దేవుడి మాట ప్రకారంగా జీవిస్తూ మన దేవుడిని సంతోషపెడుతూ ఆ లోకంలో మనం దేవుడు ఆహ్వానించాలి. ఎవరైనా ఆహ్వానించాడు దేవుడు పరలోకానికి దేవుడు ఎవరైనా ఆహ్వానించాడా కదా? పరలోకానికి హనోకును ఆహ్వానించాడా? పరలోకానికి దేవుడు ఎవరైనా ఆహ్వానించాడా? రెడ్ కార్పెట్ రండి స్వాగతం పలికాడు అంటున్నా. నా తండ్రి చేత అంటే ఎవరైతే ఆయన మాట వింటారో వారికి రెడ్ కార్పెట్ వేసాడు దేవుడు, రండి వెల్కమ్ అంటున్నాడు. కానీ బ్రతికిన ఎలా బ్రతకాలి? ఇప్పుడు నాకు అదే కావాలి. లోకంలో ఉన్నటువంటి బ్రతకడం కోసం మరి ఎన్నో రకాల ప్రయాసం ఉండొచ్చు, కానీ నాకు కావాలి పరలోకమే. కానీ ఆ దశ కోసంగా నేను ప్రయాసపడాలనే విషయాన్ని ఎరిగి కష్టపడదాం, దేవుని కోసంగా జీవిద్దాం. అందులో మనకు వచ్చేటి ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, మరి ఆటంకాలు ఎదురైనా వాటిని జయిస్తూ దేవుని కొరకు జీవిద్దాం. ఎందుకంటే దేవుడు ముందుగా హెచ్చరిక చేశాడు, ఎవరైనా పరలోకం రావాలంటే ఆడుతూ పాడుతూ హ్యాపీగా రండి అని చెప్పాడు. ఆడుతూ పాడుతూ హ్యాపీగా రండి అన్నాడా? మన సండే స్కూల్లో పాటలు పాడుతున్నాం కదా, చెల్లెల్లారా ఆడుతూ
పాడుతూ సండే స్కూల్కు రారన్నాడు. బట్ పరలోకాలు వెళ్ళాలంటే అది కాదండి. అందుకే అనేక శ్రమలు పొందిన తర్వాతనే పరలోక రాజ్య ప్రవేశమని అపొస్తలుల కార్యములు మరి అక్కడ పౌలు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ మాటల ప్రకారంగా మన దశ, మన ఉన్నత దశ ఏంటంటే పరలోకమే. ఆ దశను బట్టే మనం అదృష్టంగా నాకు పరలోకం వస్తుంది, లేకపోతే పరలోకం వెళ్తాము అన్న కాన్ఫిడెంట్లో మనం ఉన్నామనుకోండి, మనం అదృష్టవంతులండి. అయితే ఆ స్థితి ఈరోజు మనకు ఉందా? ఆ స్థితి ఉంది అంటే దాన్ని ఆ స్థితి కోసం కానీ నేనైనా మీరైనా అందరూ కూడా ప్రయాసపడాలని వాక్యం ద్వారా సెలవిస్తూ వాక్యం బాగా ముగిస్తుంటామండి. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు ప్రభువుగా వాక్యం ముగిస్తుంటాం. క్రీస్తునందు ప్రియమైన వారా, చక్కని వాక్యం అందించిన దైవజనులకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. నిజంగా మనిషి ఎటువంటి వాళ్ళంటే అతిశయం గురించి మనం ఈరోజు నేర్చుకుంటాం. చాలా అతిశయపరుడు ఎవరంటే మనిషే. ఒకసారి ఒక మనిషిని మనం చూసుకుంటే పక్క మనిషిని చూసుకొని మనం అతిశయపడుతుంటాం. అంటే బాగా మనకంటే గొప్ప ఎవరైనా గోల్డ్ వేసుకున్నారనుకో చూసి అతిశయపడుతుంటాం. కొంతమంది డబ్బును బట్టి అతిశయపడతారు, కొంతమంది విద్యను బట్టి అతిశయిస్తారు. కానీ నిజంగా దాన్ని బట్టి, అంటే విద్యను బట్టో ఇంకా దేని బట్టి అతిశయిస్తే దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. యెషయా 47వ అధ్యాయము 10వ వచనం చదువుకున్నట్లయితే మనం దేని బట్టి అతిశయిస్తున్నామో దాన్ని బట్టి దేవుడు చెప్తున్నాడు, నీ చెడుతనమును నీవు ఆధారము చేసుకుంటివి. దేని ఆధారము? చెడుతనం. అతిశయం అనేది ఏమి అంటే ఒక చెడుతనమే, ఒక చెడు. నీ చెడుతనమును నీవు ఆధారము చేసుకుని ఎవరును నన్ను చూడరని అనుకుంటివి. నేనున్నాను, నేను తప్ప ఎవరునూ లేదని అనుకొనున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసెను. నేనున్నాను, నేను తప్ప ఎవరు లేరు అనేది ఏది? అతిశయమా తగ్గింపా? అందుకే ఏది చెడిపేసిందంట? నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెడిపేసింది. చెడిపోవడానికి కారణం ఏమంటే అతిశయమే. అందుకే మనం ఎవరిని బట్టి అతిశయించాలి అంటే ప్రభువును బట్టి మనము అతిశయించాలి. మనకుండే విద్యను బట్టో, జ్ఞానాన్ని బట్టో, డబ్బును బట్టో, మరి ఇంకా ఏదైనా మనతో ఉండేదాన్ని బట్టి అతిశయిస్తే అది నిన్ను ఏం చేస్తుంది? చెడిపేస్తుంది. అదే యెషయాలోనే 5వ అధ్యాయము 21వ వచనం. యెషయా 5వ అధ్యాయము 21వ వచనం. తమ దృష్టికి తాము ఏమనుకుంటున్నారంట? జ్ఞానం. మనం కొన్నిసార్లు మనమే అనుకుంటాం, నేను ఎవరి జ్ఞానిని, నేను గొప్ప అని అనుకుంటాం. దేవుడు అదే మాట చెప్తాడు, తమ దృష్టికి తాము జ్ఞానులమనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులు అనుకున్న వారికి ఏమొస్తుంది? శ్రమ. అతిశయించి నా ఎన్నిక అంటే నేనే గొప్ప, నా జ్ఞానమే గొప్ప అని అతిశయిస్తే దానివల్ల మనకి ఏమొస్తుందంట? శ్రమ. ఇంకొక మాట చూడండి, 2వ కొరింథీ 10వ అధ్యాయం 17వ వచనంలో అతిశయించి వాడు ప్రభువును బట్టి అతిశయించేవాడు. ప్రభు మెచ్చుకొని వాడే యోగ్యుడు కానీ తను తాను మెచ్చుకొని వాడు యోగ్యుడు కాదు. ఎవరు మెచ్చుకోవాలా మనల్ని? మనం ఎక్కువగా మనుషులు మెచ్చుకోవాలా అని చేస్తుంటాం. మనుషులు ఈరోజు మెచ్చుకుంటారు, మరుక్షణం ఏం చేస్తారు? మనలా మెచ్చుకున్న మనిషే మళ్ళా విమర్శిస్తారు. కానీ దేవుడు మెచ్చుకునేటట్లుగా మనం ఉండాలి. ఇప్పుడు దైవజనులు చెప్పినట్టు లాజర్ని ఎందుకు మెచ్చుకున్నాడు దేవుడు? డబ్బు ఉందా? లాజర్ గురించి చూస్తే నిజంగా లాజర్కు ఒక ముద్దు పేరు కదా, దరిద్రుడైన లాజర్. ఎంత పరిస్థితి అంటే ఆ లాజర్ ఎక్కడున్నాడంట? ధనవంతుని ఇంటి వాకిలి దగ్గర ఉండేది ఏది?
చొక్క కట్టేస్తారు, లేదంటే చెప్పులు విడుస్తారు. అంత ఘోరమైన స్థితిలో ఉన్నా కూడా దేవునికి ఇష్టమైన వాడుగా ఉన్నాడు. అందుకే తను తాను మెచ్చుకొని వాడు యోగ్యుడు కాదు, కానీ ప్రభు మెచ్చుకొని వాడు యోగ్యుడు. ఇప్పుడు ఎవరు యోగ్యుడైనాడు? ధనవంతుడా, దరిద్రుడా? ప్రభు దృష్టిలో ఎవరు యోగ్యుడు అంటున్నా? దరిద్రుడే యోగ్యుడు. దరిద్రుడిని దేవుడు మెచ్చుకున్నాడు. దరిద్రుడు ఎక్కడ పోయినాడు? అబ్రహాము రొమ్మున ఆనుకుంటకు తీసుకుని పోబడినాడు. మరి ధనవంతుడు ఎందుకు పోలే? సన్నపున్నర వస్త్రాలు, బహుదినము ఎట్లా ఉండేవాడు? సుఖపడుచు తన సుఖాన్ని బట్టి అతిశయిస్తున్నాడు. తన దగ్గర ఉన్నటువంటి లాజరు గురించి కూడా ఆలోచన చేయలేదు. అందుకే అతిశయం అనేది ఏం చేస్తుందంటే శ్రమకి కారణం. అందుకే నేనున్నాను, నేను తప్ప మరెవరు లేరు అని అనుకున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానముని నిన్ను చెరిపివేసెను. ఇంకొక మాట చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5:26. ఒకరినొకరము ఒకరి యందు ఒకరు అసూయపడకయు వృధాగా అతిశయపడక ఉందాము. ఎట్లా ఉండాలా? వృధాగా ఏం చేయకూడదు? అతిశయపడకూడదు. మనతో పాటు ఉండి మనతో కలిసి పెరిగిన వాళ్ళే కొన్నిసార్లు దేవుడు ఆశీర్వదించి గొప్పగా వెళ్ళిపోయినారు. మనకేమొస్తుంది? వెంటనే అతిశయం వస్తుంది కదా. నాతో పాటు కానీ నా ఎంబడుండి నా స్నేహితుడే నా మీద ఆఫీసర్ అయినాడు అని ఎట్లుంటుంది? మనకి కడుపు మంటుంటుంది. ఆడికి పోవాలంటే కూడా ఇష్టపడు. ఏమన్నా చెప్పి ఆడికన్నా పోతా కానీ మన దగ్గర మాత్రం నేను పోను. అరే స్కూల్లో వాడు నాకంటే తక్కువ మార్కులు వస్తుంది, అసలు ఎట్లా ఆఫీసర్ అయినాడు నాకే అర్థం కాకుండా అంటాం. నిజంగా వాడు చదువుకున్నాడో లేదో తెలియదు, కానీ వాడు పెద్దగా అయినప్పుడు వీడేం చెప్తాడు? వాడు అసలు స్కూల్లో సరిగానే చదవకుండా 35 మార్కులు వస్తే చాలా గొప్ప, కానీ ఆఫీసర్ అయినాడు. నాకు 70 వస్తుండే స్కూల్లో, కానీ నాకు ఆఫీసరు కాలే. ఏమొస్తుంది? ఆటోమేటిక్గా అతిశయం. అందుకే ఏమంటాడు ఇక్కడ? వృధాగా అతిశయపడకరు ఉందము. అంటే మనకు కూడా దేవుడు ఇచ్చిన దాంట్లో మనం ఏముండాలంటే అతిశయం అనేది మనకి రాకూడదు. అతిశయము కలిగి ఉంటే దేవుని సన్నిధికి మనం పోము. చివరిగా మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకొని ముగించుకున్నాం. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 10-11 వచనాలు. ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఏం చేయాలా? అతిశయపడు. దేవుని బట్టి నువ్వు అతిశయపడాలా? దేవుని బట్టి మనం అతిశయపడాలి. ఎందుకు అతిశయపడాలి తెలుసా? దేవుని బట్టి. ఆయన నా కోసము రక్తము కార్చినాడు అని గర్వపడాలా, అతిశయపడాలా. నా పాపములు తీసివేయటకై ఆ మహానుభావుడు తండ్రి దగ్గర తండ్రితో సమానుడిగా ఉండేటువంటి ఆయన ఆ పరలోక రాజ్యాన్ని వదిలిపెట్టి దీనుడుగా ఈ లోకానికి వచ్చినాడు నా దేవుడు అని ఆయన గురించి మనం ఏం చేయాలా? అతిశయపడాలి. ఆయన రాకుంటే నాకు పాప క్షమాపణనే లేదు అని మనం అతిశయపడాలి. ప్రభువును బట్టి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదకువారు హృదయమందు ఎట్లా ఉంటుందంట? దేవుని వెదకువాడు సంతోషంగా ఉంటాడు. కలిమిలోను లేమిలోను, ఉన్నదానిలోనైనా లేని స్థితిలోనైనా ఎట్లుంటాడంట? సంతోషంగా ఉంటాడు. ప్రభువు లేనోడు ఉన్నా లేకపోయినా ఎట్లుంటాడు? గర్వంగా ఉంటాడు, డాంబికము చెప్పుకుంటుంటాడు. ఒక ఆమె చెప్తుంటే సరిగా బాగా చూసినా మన ఏరియాలో ఉంటుంది. సరిగా ఏముంటుంది కానీ ఏం చెప్తుంటే తెలుసా? అతిశయం చెప్తుంటుంది. ఈరోజు మా ఇంట్లో టిఫిన్ ఏం చేసినామో తెలుసా అనుకుంటుంది. ఏం చేసినాను అంటే ఈరోజు పూరి చేసినాను, ఇడ్లీ చేసినాను అని చెప్తుంటుంది. ఉండేది ఉన్నట్టు చెప్తే అయిపోయా కదా. అంటే ఏంటి ఇది? బయటికి ఏం చెప్పుకుంటున్నారు? అతిశయం. ఒక ఆయన ఉన్నాడు, సేవకుడే, చెప్తుంటాడు అప్పుడప్పుడు నాతో, నేను రాత్రి మిగిలినది పొద్దునేకి బాగా పిసికి మధ్య
మజ్జిగ వేసుకొని ఉప్పు వేసుకొని తిన్నాను అని చెప్తాడు సిగ్గుపడకుండా. అంటే మన స్థితి ఏముందో, మన ఇంట్లో ఏముందో, మన పరిస్థితి ఏమో అదే చెప్పుకోవాలి. అతిశయం అనేది సరిపోకూడదు. అలా సాయంత్రం మధ్యాహ్నం మనం ఏం తిన్నామమ్మా అంటే ఇప్పుడే బిర్యానీ తింటే మేము మటన్ బిర్యానీ చేసుకుంటామని చెప్తుందేమో, ఇప్పటికీ అట్లనే చెప్తుంది. అతిశయము అనేది చాలా ప్రమాదకరమైనది. అందుకే నీ దేవుడు పరిశుద్ధ నామమును బట్టి నువ్వు ఎట్లుండాలా? అతిశయించు. నీకుండే దాన్ని బట్టి కాదు, నీకుండే వెండిని బట్టో, బంగారం బట్టో, సంతానమును బట్టో, విద్యను బట్టో, ఆస్తిని బట్టో, ఆరోగ్యాన్ని బట్టో కాదు. నువ్వు అతిశయించాల్సింది ఎవరి ద్వారా? దేవుడు నా కోసం వచ్చినాడు, ఆయన నా కోసం బలి అయినాడు, నా కోసం సిలువలో ప్రాణాన్ని అర్పించినాడు అని అతిశయంగా చెప్పు. ప్రభువుని బట్టి, ప్రభువుని గురించి అతిశయపడాలి. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని ఏమి చేయాలి? నిత్యము వెతకాలి. ఎవరైతే ఆయన సన్నిధిని నిత్యము వెతుకుతారో వారు ఎవరంట? ధన్యులు. యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ధన్యులము ఏమైతాం అప్పుడు? ధన్యులము అంటే దేవుడికి ఇష్టమైన వారమైతాం. అందుకే మనము ధన్యులం కావాలంటే, మన మార్గం చెడిపోకూడదంటే నేను ఎప్పుడు చెప్తున్నా 3 విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మొదటిది దుష్టుల ఆలోచన చొప్పున నడవక, 2 పాపుల మార్గమున నిలవక, 3 అపహాసకులు కూర్చున్న చోట. ఈ 3 మనం పాటిస్తే పాపానికి దూరంగా ఉంటాం, దేవునికి దగ్గర అవుతాం. దివారాత్రులు ధ్యానిస్తే అతిశయం అనేది మన హృదయంలో రాదు. అసలు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు పిలాతు రాజు అడుగుతాడు, యూదులకు రాజువా అంటే ఆయన గర్వపడ్డాడా? మనమైతే ఏమన్నాం? ఏ కన్ను పడతలేవా, నేను రాజు కాదా అంటాం. ఆయన ఏమన్నాడు? నువ్వు అన్నట్టే సింపుల్గా, ఏమయ్యా ఇంత కష్టపడుతుంటే కూడా నువ్వు ఏమన్నావా అంటే ఏమన్నాడు? నేను అనుకుంటే, నేను నా తండ్రిని వేడుకుంటే నా కోసం ఏం చేస్తా అన్నాడు? వ్యూహ సైన్యాన్ని పంపిస్తాడు. ఎంత తగ్గింపుతో చెప్పినాడు ఆయన. అతిశయం అనేదే లేదు ఆయన దగ్గర. కాబట్టి మన జీవితంలో కూడా మనుషులం అప్పుడు అతిశయపడుతుంటాం, కానీ అతిశయము అనేది మనలో తెలుసుకొని దాన్ని సరి చేసుకుంటే దేవుడు మన జీవితాలకు మేలు చేస్తాడు. తగ్గింపు ఏం చేసేది? గొప్ప స్థితిలోనికి తీసుకొని పోతాయి. కాబట్టి దేవుడు చెప్పిన మార్గంలో మనం నడచాలి. ఆయన ఏమన్నా? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నానని చెప్పినాడు. కాబట్టి జీవమైన దేవుని వెంబడిస్తూ, ఆయనను బట్టి అతిశయిస్తూ, ఆయన మార్గంలో నడిస్తే ఆయన మన కోసమే ఏర్పాటు చేసిన పరలోక రాజ్యంలో నీకు నాకు స్థానము ఉంటుంది అని వాక్య భాగం ద్వారా తెలియజేస్తూ ముగిస్తూ మరొకసారి వాక్యాన్ని అందించిన దేవజనులకి వందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాం.